ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం జరుగుతుందని కుందనపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ దేశెట్టి గోపాల్ అన్నారు. కుందనపల్లిలో నిజమైన అర్హులకు కాకుండా అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆయన ఆరోపించారు. టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలో నిజమైన నిరుపేదలు తమకు సంక్షేమ పథకాల అమల్లో అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండటానికి కనీసం ఇల్లు లేకున్నా తమకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించలేదని వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు నాయకులు మారినా తమ జీవితాలు మారడం లేదని దిగులు చెందుతున్నారు. టేకుమట్ల మండలం, అది కుందనపల్లి గ్రామం, భూపాలపల్లి జిల్లా. నా పేరు దేశెట్టి కొమరయ్య. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వస్తుంది అనుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏం రాలేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి పొందలేదు. మా ఇల్లు గిది, మాకేం భూమి తాగలేదు. కూలి చేసుకుంటేనే బతుకుతాం మేము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వస్తుంది అనుకొని ఆశపడ్డాం. ఏ లీడరు ఏం పెడతలేడు మాకు. వాళ్ళ లబ్ధి వాళ్ళు పొందుతారు. మా సొంటలో ఏం లెక్క చేస్తలేరు. మాకు జరంతా దయచేసి ఇల్లు రావాలని కోరుకుంటాను కలెక్టర్ గారిని. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కుందనపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ దేశెట్టి గోపాల్ ఆరోపిస్తున్నారు. గ్రామంలో అర్హులకు కాకుండా అనర్హులకు లబ్ధి చేకూరిందన్నారు. అధికారులు ఇంటి ఇంటికి సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని గోపాల్ డిమాండ్ చేస్తున్నారు. మాది భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, కుందనపల్లి గ్రామము. నా పేరు దేశెట్టి గోపాల్. నేను ఈ గ్రామ మాజీ ఉప సర్పంచ్ని. అయితే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులు జరుగుతున్నాయో అందులో అసలు సీసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా, ఏదైతే వాళ్ళు రాజకీయ పరంగా ఆలోచన చేసి ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులకు, వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన మనుషులకే కేటాయింపులు జరుగుతున్నాయి. అసలు పేదవాడికి ఇల్లు దక్కట్లేదు. మరి ఈ గ్రామంలో ఎవరికి ఏముంది, ఎవరికి ఏం లేదనే విషయాలు నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇవాళ ఏదైతే మేము ఈ ఇండ్లు కేటాయింపులు జరగలేదో వాళ్ళను మేము అందరినీ మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు ఈ లిస్టు తయారు చేస్తున్నారో, అధికారులు ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లబ్ధిదారుల ఇండ్లకు వచ్చి ఎవరికి ఏముంది, ఏం లేదు, పూర్తి వివరాలు స్వయంగా తీసుకొని అసలు లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు జరగాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇవాళ 3 ఎకరాల భూమి వాళ్ళకు, ట్రాక్టర్లు ఓనర్లకు, ఇట్లాంటి వాళ్లకు ఈ ఇండ్లు కేటాయింపులు జరిగినాయి. ఈ గ్రామంలో 17 పేర్లు కేటాయింపు జరిగింది. ఆ 17 పేర్లలో కొందరికి ఇండ్లు ఉన్నాయి, కొందరికి భూములు ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నవాళ్ళు. కానీ ఇవాళ మేము చూపించిన ఈ ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాల్సిందే. ఎందుకంటే కొందరికి భర్త లేడు, కొడుకులు వికలాంగులు ఉన్నారు, ఏ భూములు లేవు. కొందరికి పూర్తి స్థాయిలో ఏ భూమి లేదు, వాళ్ళకు గుడిసెలు అట్లా తాటిపత్రులు కట్టుకొని నివాసం జరుపుకుంటున్నారు. వర్షాకాలం వస్తే వాళ్ళ ఇళ్ళలో కూడా కనీసం 1 ఫీట్ నీళ్లు నిల్వ ఉంటాయి. ఇట్లాంటి ఇళ్ళని గుర్తించాలి ఫస్ట్ అధికారులు. అందుకని అధికారులకు ఒకటే విన్నవించుకుంటున్నా, జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నా, ఈ గ్రామం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏదైతే పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందో వాళ్ళను ఆ లబ్ధిదారుల కింద చేర్చాలని నేను కోరుకుంటా ఉన్నా.